విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తేనే జీవితంలో ఎదుగుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ప్రతి విద్యార్థి రోజు నడక, పరుగు, వ్యాయామం చేయాలని, ఎండకు ఎండి వానకు తడిస్తేనే ఆరోగ్యకరంగా ఉంటారని సీతక్క సూచించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుందని సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. నెక్స్ట్ గేమ్స్ లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని, మీ మనస్సును తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటల్లో మనము శుభ్రం చేసుకోవడము, రన్నింగ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడము, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం, ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం, కాసేపు చలికి వణకడం, కాసేపు వర్షం వస్తే తడవడం, ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా తయారైతుంది. కాబట్టి బైలర్ కోర్ల లాగా తయారు కావద్దు మీరు.